ఈ నడుమ పెళ్లిగాని ప్రసాదులు పెరిగిపోతున్నారు. పిల్ల దొరుకుడే కష్టమైపోయింది. పాపం మగపిల్లల పరిస్థితి ఆగమున్నది. లగ్గమయ్యే యోగం ఉన్నదో లేదో అని రంది పెట్టుకున్నారు. వరంగల్ జిల్లాలో ఒక అన్న కూడా ఇట్లనే పిల్ల కోసం ఏతికి ఒక సంబంధం ఖాయం చేసుకున్నాడు. పెట్టిపోతలు అన్ని కూడా మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఏమైందో తెలుసునా? ఎన్నెన్నో జన్మల బంధం అన్నట్టు రాక వచ్చిన సంబంధాన్ని ఖాయం చేసుకొని వెంటనే ముహూర్తాలు చూసుకొని ధూమ్ధామ్గా లగ్గం చేసుకున్న ఒక అన్నకు వారం దినాలకే ఖతర్నాక్ షాక్ ఇచ్చింది కొత్త పెళ్లి కూతురు. ఎవ్వరు లేనిది చూసి ఇంట్లో ఉన్న 8 తులాల బంగారము, 2 లక్షల క్యాషు, వెండి, బట్టలు అన్ని మూట కట్టుకుని తలబడ్డదట. ఆ తర్వాత తెలిసింది ఏందయ్యా అంటే ఆ పెళ్లి పిల్ల, వాళ్ళ అయ్యవ్వలు, చుట్టాలు అంత ఫేక్ అయినట. సంబంధం కోసం జంటలను కలిపే ఒక సైట్ల దరఖాస్తు పెట్టుకున్న అన్నను ట్రాప్ చేసేదందుకు విజయవాడ గ్యాంగ్ సినిమా లెవెల్లో డ్రామా ఆడిలన్నా మెచ్చిర్రు అన్నట్టు. పిల్ల ముదురే అయినా సరే అని చేసుకున్నాడట. 1 వీక్ హ్యాపీగానే ఉన్నారు. ఇక అటెంక ఇట్లా నగలు క్యాష్ తోనే అమ్మాయి జంప్ అయింది. వరంగల్ జిల్లా పర్వతగిరి పిలగాంది. ఇంకో హైలైట్ ఏంటంటే పిలగాన్ తరపులో ఎంక్వైరీ చేస్తే ఇంకో కొత్త విషయం తెలిసిందట. ఆమెకు 16 ఏళ్ల వయసున్న కూతురు ఉన్నదట. ఇదివరకు కూడా ఇట్లనే ఒక ఇద్దరిని పెళ్లి పేరుతోటి మోసం చేసిందట. ముచ్చటగా పర్వతగిరి పిలగాడు 3వ సారి బుక్ అయింది అన్నట్టు. అయినా ఏదైనా సంబంధం వస్తే పెళ్లికి ముందే వాళ్ళ ఖాందాన్ గురించి ఎంక్వైరీ చేయాలి. చేతులు కాలినాక ఆకులు పట్టుకున్నట్టు ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే ఏం లాభం అనుకోబట్టిరట కొంతమంది వాళ్ళకి ఎరికైన వాళ్ళు. కానీ పబ్లిక్ ముఖ్యంగా పెళ్లి కాని ప్రసాదులు చూస్తున్నారా, జర పెళ్లి ముచ్చట్ల 1కి 2 మాటల అన్ని తీర్లు అరుచుకోండి, జాగ్రత్త, సరేనా?